చంటిగా ఎవరు ఎత్తుకొని వచ్చింది నిన్ను? పైకి ఎత్తు, పైకి ఎత్తు, పాయ్ 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 పాయ్. చూడు శశి ఎత్తేసింది చూడు చండిగాని. వద్దంటే బయట పోతుంది వాళ్ళన్న రావాలని, ఎత్తుకొని వచ్చి లోపల పెడితే మళ్ళీ పోతుంది చూడు. అది ఊర్ర ఎత్తుకొని వచ్చింది నిండ్రే చండి పాప. దుబ్బినా కొడుక ఎత్తుకోవాలి నిన్న. వరి 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 వాళ్ళ అన్న కోసం చూడు చెవులు బొప్పరించుకొని చూస్తుంది. అన్న రాలా, అన్న రాలా. ఖర్చది నాన్న, చెవులో ఊపితే బలి చెర్రాకి ఇట్ట అట్ట ఇట్ట అట్ట అంటుంది. అదే ఊరు 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 అంత కోపం ఏమిరా? దామన్నా అన్న వచ్చాడు చూడుకో. ఓదామన్నా అన్న కోసమా? కొత్తగా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు జాగ్రత్త. ఆషాఢ మాసం వస్తుందంట శుక్రవారం తర్వాత. గుర్తుపెట్టుకోండి, అత్త కోడళ్ళు ఒక్క తిక్కడ ఒకే ఇంట్లో నడవకూడదంట. నిజమేనా? నిజమైతే మీరు కూడా అలా ట్రై చేయండి. అత్త కోడలు ఒక దగ్గర ఉండకండి, ఓకేనా? ఇంకొక విషయం ఫ్రెండ్స్, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా సరే నన్ను ముట్టుకోవాలంటే పర్మిషన్, నన్ను తాకాలంటే పర్మిషన్ అనే కండిషన్లతో మీ జీవితాలు మీరే నాశనం చేసుకోకండి. మగవానికి ఎప్పుడు మూడొచ్చి ఎప్పుడు పెళ్ళాం కావాలని ఆశ కలుగుతుందో అప్పుడు మీరు యువనేకి సిద్ధంగా ఉండండి. అప్పుడు మీరు మీ సంసారాలు సిద్ధంగా సంతోషంగా 6 పూలు 7 కాయలుగా ఉంటారు. ఎడ్డమంటే తెడ్డమన్నావో ఏమి నీ జీవితానికే పునాది నిలబడదు, గాలికి కొట్టుకొని వెళ్ళిపోతుంది. రైట్ అయితే లైక్ కొట్టు. సినిమాల్లో జీవించినట్టుగా మన నిజ జీవితంలో జీవించకూడదు ఫ్రెండ్స్. కొంచెం లైకంగా ఆలోచించండి, మీ జీవితాలను మీరే సరిచేసుకోండి. బాయ్. ముద్దు పెట్టాలంటే పర్మిషన్, పట్టుకోవాలంటే పర్మిషన్ తీసుకున్నావు అనుకో, ఇంకా నీ జీవితానికి అర్థం ఉండదు, పరమార్థం ఉండదు. నీ కడుపు పండాలంటే మొగుడు ఇష్టాలకి నువ్వు అస్సలు ఎదురు చెప్పకూడదు. తను ఎప్పుడు నాకు మూడు వచ్చిందన్నప్పుడు నువ్వు ముద్దు పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. నువ్వు పడక గదిలో రంభ వలే ఉండాలి, అన్నం పెట్టేటప్పుడు తల్లి వలే ఉండాలి, సలహాలు ఇచ్చేటప్పుడు ఫ్రెండ్ వలే ఉండాలి. నిజమైతే తప్పకుండా లైక్ కొట్టు. మా జీవితాలు మేము అలాగే గడిపాం. మీ జీవితాలకు నేను చెప్తున్నా, తప్పు అయితే క్షమించండి. ఇది రైట్ అనుకుంటే అలా ఫాలో కాండి. ఎవరి మాటలు అనుకో, నీ జీవితానికి నువ్వే పునాది వేసుకో. నిజమైతే లైక్ కొట్టు తప్పకుండా. బాయ్. తనకు అడ్డు చెప్పకుండా నీ జీవితాన్ని ఎప్పుడైతే నువ్వు సాపవలే పరుస్తావో, నీ జీవితానికి తులసి మొక్క వలె నిన్ను పెంచనేకి తన హృదయం సిద్ధపరుస్తాడు నీకోసం. ఏమంటారు ఫ్రెండ్స్? బాయ్. హాయ్ అండి. ఒక విషయం చెప్పనా, మన పరిస్థితి బాగలేదు అని మనం అన్నాం అనుకో ఒకరితో, కానీ ఒక్కరో ఇద్దరు వచ్చి పలకరించడానికి ట్రై చేస్తారు. మన ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పి చూడండి, ఒక్కరు కూడా మన ఇంటి దరిదాపులకు రారు. ఏమన్నా ఇవ్వబడుతుందేమో, పెట్టబడుతుందేమో అని. నిజమే కదా. ఇంకొక విషయము, మేనల్లుండ్లండి, తొమ్మిని బిడ్డలు, అన్న బిడ్డలు ఉన్నవాళ్ళు మేనత్తగారులకైతే 2 చేతులు ఎత్తి మొక్కచ్చండి. వాళ్ళ బిడ్డలతో సమానంగా సాగుతారు. అదే అక్క బిడ్డలో, చెల్లెలి బిడ్డలో, తోడుకోడళ్ళ బిడ్డలో వెనుక ముందు ఎవరైనా మన అక్క చెల్లెలు, మన అమ్మ తరపు వాళ్ళు అస్సలు చూడరు ఫ్రెండ్స్. అదే అన్న బిడ్డలు, తమ్ముని బిడ్డల్ని మేనత్తలు ప్రాణంగా వాళ్ళ బిడ్డల కంటే మరికొంచెం ఎక్కువగానే చూస్తారు. ఎక్కడైనా టెస్ట్ చేయండి, చూడండి మీరే, మీ కళ్ళతో మీకే అర్థమవుతుంది. నేనైతే నా మేనల్లుడిని నా కొడుకు కంటే ఎక్కువగా సాకిన. నాకు చాలా ఇష్టం మా మేనల్లుడు అంటే. మీకు కూడా అంతేనా? ఎవరినైనా గమనించండి, మేనల్లుళ్ళు అంటే తన బిడ్డల కంటే ఎక్కువగా సాకుతారండి. మేనత్తలు ఇంపార్టెంట్. మేనత్తల్ని ఎప్పుడు చేయి వదలకండి. బాయ్. అదే పెద్దమ్మల్ని, చిన్నమ్మల్ని అస్సలు నమ్మకండి, వాళ్ళు చూడరు. మేనత్తలు ఖచ్చితంగా ప్రేమిస్తారు అన్న బిడ్డలు, తమ్ముని బిడ్డల్ని. ఎందుకంటే వాళ్ళు పుట్టింటోళ్ళు కాబట్టి ఆశ, వాళ్ళని ఆశగా ప్రేమిస్తారు. కనుక్కున్న బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. నిజమే కదా. నిజమైతే లైక్ కొట్టండి. బాయ్.